సుందరుడు నా ప్రాణ ప్రియుడు, స్నేహితుడు నా ప్రాణహితుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు ఇతడే, ఇతడే నా యేసయ్యా. సుందరుడు నా ప్రాణ ప్రియుడు, స్నేహితుడు నా ప్రాణహితుడు, ధవళవర్ణుడు, పాపముల కోటలు తొలగించినవాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, పాపముల కోటలు తొలగించినవాడు. కర్పూర పువ్వుల వాసనలవాడు, పరిమళం నింపినవాడు ఇతడే నా యేసయ్యా. నా ప్రియుడు నా రక్షకుడు, హల్లెలూయా మహిమ నీకే ప్రభువా, ఆరాధన నీకే. సుందరుడు నా ప్రాణ ప్రియుడు, స్నేహితుడు నా ప్రాణహితుడు, నా స్నేహితుడు రత్నవర్ణుడు, నా హృదయం తలుపులపై తడమినవాడు. నా స్నేహితుడు రత్నవర్ణుడు గురించి, ఎలీషా గురించి అయితే నేను చెప్పను, కానీ ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం అందరూ తీసుకోనండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా అనుంది. ఎవరికి మొర్ర పెడుతుంది ఇవిడి? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అందరు తీసుకున్నారా? పేజీ నెంబర్ చెప్పండి, లేకపోతే 308వ పేజీ తీసుకోండి అందరూ. ఓకే, ఈ రాత్రి ఇది చరిత్రను మనము ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేసుకుంటే చాలా విషయాలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఈ భక్తుడు ఎలీషా, చెప్పండి. ఏలియా గురించి నేర్చుకున్నాం. ఏలియా గురించి ఏం నేర్చుకున్నాం మనం? మరణాపేక్ష గలవాడై ఉన్నాడు, రోషము కలిగిన ప్రవక్త. ఏలియా ఎవరు చెప్పండి? రోషము కలిగిన ప్రవక్త. అంతటి వాడు కూడా నిరాశపడిపోయినప్పుడు దేవుడు మరలా అతను ఏం చేశాడు? బలపరిచాడు. అలాగే సమూయేలు గురించి కూడా మనం నేర్చుకున్నాం. సమూయేలు చాలా విషయాలు సమూయేలు గురించి బైబిల్లో ఉన్నాయి. సమూయేలు దేవునికి పరిచర్య చేశాడు, కానీ దేవుడు ఎవరో తెలియదు.
అలాంటి సిచ్యువేషన్లో దేవుడు సమూయేలును ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలీషా గురించి మనం చెప్పుకుంటే, ఎలీషా గురించి మనం నేర్చుకోగలిగితే ఒక పాఠం ఉంది. అయితే ఎలీషా సేవకు వచ్చాడు. సేవకు వచ్చే ముందు ఏలియా ఏం చేశాడంటే, అతను అరకు దున్నుతున్నాడు. ఏం దున్నుతున్నాడు? అరకు దున్నుతున్నప్పుడు ఏలియా వెళ్ళి ఏం చేశాడంటే తన దుప్పటిని అతని మీద వేశాడు. వేస్తే అతను ఒక మాట అన్నాడు, అయ్యా నేను మీతో వచ్చేస్తాను, నాకు ఎద్దులు ఉన్నాయి, అరక ఉంది. దున్నుతున్నాడు, 12 అరకలు పెట్టి దున్నుతున్నాడు. ఏం చేశాడు తెలుసా? ఆ దున్నే అరకను వదిలిపెట్టేశాడు. ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. అన్నీ వదిలిపెట్టేశాడు. ఎద్దులు ఉన్నాయి కదా, వాటిని వధించి విందు చేసేసి ఎవరి వెనకాల వచ్చాడు? ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఏలియా లాగా వాడబడిన వాడు ఎవరనంటే ఎలీషా. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నీ ఇంటిలో ఏముంది చెప్పండి. మీ ఇంట్లో ఏమున్నాయి అమ్మా? మీ ఇంట్లో ఏమున్నాయరా తల్లి? వస్తువులు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంకా మా వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అబ్బా ఓకే. దైవజన్ దగ్గర వచ్చి మర్రపెట్టినప్పుడు దైవజన్ అడుగుతున్నాడు. దైవజనుడు ఏమని అడిగాడు? అక్కడ 4వ వచనం, 3వ వచనం, సార్ 2వ వచనం. ఎలీషా, నా వలన నీకు ఏమి? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, అమ్మా సేవకుడిగా మీకేమి కావాలని అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరేమంటారు? అయ్యగారండి 10 లక్షలు అప్పు ఉందండి. ఎంత? 10 లక్షలు అప్పు ఉందండి. ఎప్పుడు తీరుస్తారు అయ్యగారు? పాస్ గారికి ఆడవుతుంది. దైవజనుడు, నీకేమి కావాలను? మీరు వాక్యం వినాలి, వాక్యాన్ని చూడాలి. మీ ఏలు ఇలా పెట్టుకొని ఉంచండి. చూడండి, చిన్నప్పుడు చూడండి, ఏలు పెట్టుకునేవారా? అలా ఏలు పెట్టుకోండి. ఓకే. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కథ చెప్తాను, వినండి, కథలాగా చెప్తాను. ఎలీషా దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? అలా ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? ఆ శిష్యుల్లో ఒక భార్య ఎలీషా దగ్గరకు వచ్చింది. అర్థమైందా అమ్మా? ఎలీషా దగ్గర ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య ఎవరి దగ్గరకు వచ్చింది? ఎందుకు వచ్చింది? మళ్ళీ వచ్చింది చాలు. అసలు విషయం ఏంటంటే, భర్త చచ్చిపోయాడు. ఎవడు? పెనిమిటి అంటే ఎవరు అమ్మా? భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన తర్వాత అతని గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. నీ దాసుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని నీకు తెలుసు కదా. నీకు తెలిసే ఉన్నది, అది కొత్తగా చెప్పక్కర్లా. కాకపోతే ఏముందంటే, అప్పులు చేసి చచ్చిపోయాడు. ఏం చేశాడు? అప్పు చేసి చచ్చిపోతే భార్య తీర్చగలదా అమ్మా? భార్య తీర్చగలదా? మా చిన్నాన్ని బతుకున్నప్పుడు మా చిన్నదుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకో తెలుసా? అలా చూసుకునేవాడు, అన్నీ తెచ్చిపెట్టేవాడు. మొన్న మా తమ్ముడు అంటున్నాడు, అప్పుడు ఏ పని చేసేది కాదురా, వదిన ఏ పని చేసేది కాదు, కానీ ఈరోజు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా తీర్చగలరు? అప్పు చేసింది, అప్పు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు భార్య మీద పడింది. భార్య తీర్చలేక ఏం చేసింది? 2 కుమారులు ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులోని తీసుకెళ్ళిపోతే ఇంకా అప్పు తీరదు. జీవితాంతం వీళ్ళు ఏం చేయాలి? సాకిరి ఊడిగం చేయాలి. అలా సమస్యతో ఎక్కడికి వచ్చింది? ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అనే దైవజన్ దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్తుంది, అయ్యా నా భర్త ఎంత గొప్పవాడో, ఎంత భయభక్తులు గలవాడో నీకు తెలుసు. అప్పులు లేని వాళ్ళు చెయ్యొద్దండి అమ్మా. అప్పులు లేని వాళ్ళు
ఇన్స్టాల్మెంటో ఏదో ఒకటి ఏముంటుంది, అప్పు ఉంటుంది. మనకంటే అప్పులు ఎవరెవరు కానండి, అంబానీకి కోట్ల అప్పులు బ్యాంకులు ఇస్తాయి. మనకు అప్పు కావాలంటే నువ్వెవరో, నువ్వు ఎక్కడున్నావు. ఆ మధ్య ఒకడు భారతదేశంలో ఉండి పారిపోయాడు, కింగ్ ఫిషర్ యజమాని, ఏదో డాలియా ఆడి పేరు, డాలియా ఏదో పేరు ఉంది. ఆడు పారిపోయాడు, 1000 కోట్ల అప్పు. ఎంతండి? ఎన్ని కోట్లు? 1000 కోట్లు అప్పు చేశాడు. ఇంకనాడు పారిపోయాడు, హాయిగా ఉన్నాడు. ఇప్పుడు అప్పు ఎవరు కడతారు అమ్మా? అప్పు ఎవరు కడతారు? అన్ని 1000 కోట్లు ఎవరు లేని అందరూ చెక్కేశారు అక్కడికి. అప్పులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎవడు తీసుకున్నాడు ఆడే కట్టాలి, మిగతా వాడు కడితే వెనకాలవాడికి బాధ్యత ఉండదు. అప్పుడు ఏమైందంటే అతను చచ్చిపోయాడు, అప్పు ఇప్పుడు కట్టదో. 2 కుమారులు తీసుకెళ్ళిపోయి అడుగుతుంది, మొరపెడుతుంది, ఎలీషా గారు అప్పు ఉన్నదయ్యా. ఏముంది? ఈ అప్పు చరిత్ర. కానీ మనకు జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు. ఈ మధ్య ఒక పాట ట్రెండ్ అవుతుంది, ఏమైనా చేయగలవు కథ మొత్తం. నాకు ఆ పాటలు అంతా నాకు లైక్ అవ్వలేదు, కానీ ఆ మొక్కే నచ్చింది. ఆ మొక్క ఒకటే నచ్చింది నాకు. అది ఏమైనా చేయగలవు కథ మొత్తం. చాలామంది జీవితాల్లో ఏదైనా దేవుడు చేయాలంటే దేవునికి సమీపం కూడా దేవుడు చేస్తాడు. ఆ కథ మొత్తం మారిపోవాలంటే కథ మొత్తం మారిపోవాలంటే దేవుని వైపు చూడాలి, దేవుని దగ్గర రావాలి. ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రాత్రి ఒక పాట రాస్తే ఆ పాట నాకు పంపించాడు. నాకు ఆ పాట చాలా ఇష్టం అనిపించింది. అచ్యూను, దేవుడే నా స్నేహితుడు. దేవుడు ఎవరు చెప్పండి? మీ స్నేహితుడా, నా స్నేహితుడా? అమ్మా, అందరు స్నేహితుడే. కానీ మీరు పాడినప్పుడు ఎలా పాడాలి? నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నావాడు అని దేవునికి సమీపంగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతం అందరికి చేయడు దేవుడు, అందరికి చేయడు దేవుడు అద్భుతాలు. ఎవరు దేవునికి తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన, అంటే నిజంగా మొరపెట్టని డూప్లికేట్ కూడా మొరపెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారా? ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ బొల్లి ప్రార్థన ఆలకించు ప్రభువా. ఏ ప్రార్థన? బొల్లి ప్రార్థన. అంటే ప్రార్థనలు అబద్ధం ప్రార్థన, నిజమైన ప్రార్థన ఉంటుందా? అప్పుడు చెప్పారు, అమ్మ అలా చేయకూడదు ప్రార్థన, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. బైబిల్లో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈమె ఏం చేసిందంటే ఎలీషా గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా అప్పు తీరడానికి సమస్య చెప్పు, ఏదో ఒకటి చేయండి అంటే, నా వలన నీకు ఏమీ కావాలేను, నా వలన నీకు ఏం కావాలమ్మా అని అడిగినప్పుడు అడిగిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు దైవజనుడు? నీ ఇంటిలో ఏముంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో చాలా ఇల్లులు ఉన్నాయండి. జక్కయ్య తెలుసు కదా మనందరికీ. జక్కయ్య, ఏ జక్కయ్య? పొట్టి జక్కయ్య, సుంకపు గుత్తదారుడు. ఎక్కడుంటుంది? లోకాసువార్త 19వ అధ్యాయం తీయండి ఒకసారి. లోకాసువార్త 19వ అధ్యాయం. ఇది మూసేయకండి. అక్కడ జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు కదా. ఈ జక్కయ్య పొట్టోడట. చదవమ్మా 19 మొదట. ప్రవేశించి ఒక మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. ఇదిగో అంటే ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు అంటే పన్నులు వసూలు చేసేవాడు, బాగా ధనవంతుడు అండి. ఎవరండి? బాగా ధనవంతుడైన జక్కయ్య ఏం చేశాడంటే, ఒకరోజు వీడికి ఆశ కలిగింది ఏంటంటే, నేను యేసు ప్రభు వారిని చూడాలి అని చూడగోరెను. కానీ మరి ఎంత పుట్టోడో మనకు తెలియదు, ఎంత పుట్టోడో మనకు తెలియదు. కానీ పొట్టివాడు,
కానీ పొట్టివాడు గట్టివాడే అన్నాడు. అంతేనండి, పొట్టివాడు గట్టివాడే. ఈ పొట్టోడు ఏమనుకున్నాడు? యేసు ప్రభువారు ఎవరో అని చూడాలనుకున్నాడు. చూడండి, చాలామంది సెలబ్రిటీస్ని చూస్తారు, సెలబ్రిటీలను చూడడానికి వెళ్తారు. సెలబ్రిటీస్ అంటే ఎవరు తెలుసా? సినిమా ఫేమ్ ఉన్నవాళ్ళు. ఆ మధ్య సినిమా థియేటర్కి హీరో వస్తున్నాడని వెళ్ళారు, అందరూ వెళ్ళిపోయి తొక్కిసలాట్లో చచ్చిపోయింది ఒక ఆవిడ. అది పెద్ద ఇష్యూ. ఎవరిని చూడడానికి? ఇప్పుడు నేను మామూలు సాధారణ మనిషిని, నాకు ఏ ఫేమ్ లేదు కాబట్టి నాతో ఎవడన్నా సెల్ఫీ దిగుతాడా? అదే నేను ఒక సినిమాలో ఏదైనా యాక్ట్ చేసి బయటకు వచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? అయ్యా సార్ 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 సెల్ఫీ సార్, అంతేనా? ఫేమ్కి ఆడు మళ్ళీ మనిషే. ఇక్కడ రామవరం అప్పుడు మూలారెడ్డి గారు కళాపరిషత్తు నాటకాలు వేసేవారు. నేను వాళ్ళ దాంట్లో కొన్ని నాటకాలకు వెళ్ళాను. నేను అప్పుడప్పుడు రాముడు కాదు రాక్షసుడు అనే ఒక నాటికలో విలన్ పాత్ర వేసాను. అందులో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఏమైందంటే, నాగేశ్వరరావు వచ్చారు. ఏ నాగేశ్వరరావు? అక్కడే నాగేశ్వరరావు వచ్చాడు. అడిగి వస్తే స్వాతి ఫోటో స్టూడియో అబ్బాయి ఫోటో తీయడానికి వెళ్ళాడు. సార్ ఒక ఫోటో సార్ అని ఇదైపోతాను. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నీలాంటి మనిషినేరా బాబు, అమ్మాయి నీలాంటి మనిషినే, ఎందుకలా ఇదైపోతావు అన్నాడు. అప్పుడు అన్నాడు, నాకు ఫేమ్ ఉంది కాబట్టి నాతో ఫోటో తీసుకున్నాను, లేకపోతే ఎవడో అక్కడే నాగేశ్వరరావు ఎవడో తెలీదు. ఈరోజు చాలామంది సెలబ్రిటీస్గా ఇదైపోతున్నారు. ఆయన ఎవరో చూడాలని సెలబ్రిటీస్ చూడడం వల్ల ఎవరికి ఉపయోగం? నేను అప్పుడప్పుడు క్రికెట్లో చూస్తుంటాను. క్రికెట్ మైదానంలోకి ఒకడు వెళ్ళిపోయి ఏం చేస్తారో తెలుసండి? ఆ ధోనిని పట్టించుకోవడమో, ఆ కోహ్లీని పట్టించుకోవడమో. ఏమొస్తుంది వాళ్ళకి? సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశాను? ముట్టుకున్నాను. ఏమొచ్చింది? ఏమైంది? వాళ్ళకంటే గొప్పవాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊరిలో ఒక ఆవిడ సిలువ చెక్క మొక్క ఉంటుంది, చిన్న సిలువ చెక్క మొక్క. ఆ మొక్క కట్టుకుని ఇలా తిరిగి, నేను హైదరాబాద్ ఇల్లు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, 10,000 ఇచ్చాను, ఈ చిన్న మొక్క ఇచ్చారు, అందరికీ చెప్పుకుని జరుగుతుంది. ఎవరైనా 10,000 ఇస్తే ఆయనతో ఒక భోజనం చేసి ఎంత మొక్క అది ఎంత ఉంటుందండి? 10 రూపాయలు కూడా ఉండదు నాకు తెలిసి. ఆ సిలువ మొక్క ఎత్తుకొని ఇంట్లో ఎట్టుకొని, అయ్య బాబోయ్ నేను ఎక్కడికి వెళ్ళాను? క్రిస్మస్ జరుగుతుందిరా బాబు అని అంటే చర్చిలో కనీసం 100 రూపాయలు ఇవ్వలేను ఆవిడ ఎంత ఇచ్చింది? సెలబ్రిటీలు పాస్టర్లు కూడా ఎలా తయారైపోయారంటే 10,000 ఇస్తే భోజనమా? ఆ మధ్య స్టీవెన్సన్ గారు కూడా ఒక ఇది పెట్టారు, మండపేట వచ్చిన ఏంటో తెలుసా? ఫోటో తీసుకుంటే 100 రూపాయలు. ఎవరితో? ఆయన పెద్ద పండుగలు దిగారా? ఫోటో తీసుకుంటే 100 రూపాయలు. ఈ రోజున కమర్షియల్ అయిపోయిందండి. ఈ క్రైస్తవ్యం కూడా, పాస్టర్స్ కూడా కమర్షియల్ అయిపోయింది. ఈ మధ్య ప్రకాష్ గంటల గారు ఒక ఆయన చనిపోయినప్పుడు చాలామంది యూట్యూబ్లో ఆయన గురించి ఒక మెసేజ్ పెట్టారంటే తెలుసా? ఆయన అంత గొప్ప సేవ చేశాడో, గొప్ప ప్రసంగాలు చేశాడు, కానీ ఆయన అంత గుర్తింపు లేదు. ఆయన కంటే వెనకాల వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, బోల్డ్ సంపాదించుకున్నారు. ఆయన ఏమి సంపాదించుకున్నారో తెలుసా? కిడ్నీ ప్రాబ్లం సంపాదించుకున్నాడు. ఏంటి? 25 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడి దేవుని సేవ చేసి చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళు ఎవరికి గుర్తుకు రారు. ఆయన ఎవరైనా సెల్ఫీ తీసుకుంటారా? చచ్చిపోయిన వారికి ఎవడు సెల్ఫీ. ఈ రోజున అందరూ ఆయన పొగిడేస్తున్నారు. ఒక గొప్ప సేవకుడే, ఎందుకంటే దేవుని కొరకు పోరాటం కలిగి పనిచేసినాడు. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలనుకుని వెళ్ళాడు, కానీ పుట్టివాడైనందున యేసుప్రభు దగ్గరికి ఈ రోజున గుంపులుగా వచ్చేస్తారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచ జనాభా అంతా ఎందుకు యేసుప్రభు గుడి క్యూ కడుతుందంటే, గుంపులుగా ఎందుకు వస్తుందంటే ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరండి? ప్రపంచానికి రక్షకుడు.
ప్రపంచానికి కొంతమంది దేవుడు లేరు, ఒకే ఒక్క దేవుడు. ఆయనను చూడాలని వచ్చాడు, మేడి చెట్టు ఎక్కేశాడు. ఏ చెట్టు? నేను అనుకుంటుంది ఏ చెట్టు లేదా ఏమంటే, ఇన్ని చెట్లు పెద్ద చెట్టు ఎక్కొచ్చు కదా. ఇటు పొట్టోడు అంత పెద్ద చెట్టు ఎక్కలేడు, అందుకే మేడి చెట్టు ఎక్కాడు. నేను అనుకుంటాను ఎడారిలో పెద్ద పెద్ద చెట్లు ఉండవు, అవి చిన్న చిన్న చెట్లే ఉంటాయి, అవి మేడి చెట్లే. ఆ మేడి పండు ఎట్టుంటుంది? పైన బంగారంలాగా ఉంటుంది కదా, లోపల పురుగులు ఉంటాయి. ఇటు జీవితం కూడా అంతే, పైకి మాత్రం ట్యాక్స్ కలెక్టర్ పనులు వసూలు చేసేవాడే, కానీ అంత జీవితం. మేడి చెట్టు ఎక్కాడు. కానీ అద్భుతం ఏంటంటే యేసు ప్రభువారు అక్కడికి వచ్చి ఏమన్నాడు? యేసు ప్రభువారు కొనలెత్తి చూచి జక్కయ్య, ఆగండి, జక్కయ్య పేరు దేవుడు తెలుసా అమ్మా? తెలీదా? అంతమందిలో ఎవరి పేరు తెలుసు అమ్మా? దేవుడికి అన్ని పేర్లు తెలుసు. దేవునికి స్తోత్రం. జక్కయ్య, ఎప్పుడైనా జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టు ఉందా బైబిల్లో? పోనీ జక్కయ్యతో ఏమైనా ఫోన్లో మాట్లాడి వాట్సాప్ చేసి, జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు మేడి చెట్టు ఎక్కువ, నేను వాట్సాప్ చేసి యేసుప్రభు వారు చేశారా? లేదా ఈమెయిల్ ఏమైనా రాశారా యేసుప్రభు వారు? అప్పటికి ఈమెయిల్స్ ఉన్నాయండి, వాట్సాప్లో ఉన్నాయా? ఫోనే లేదు. యేసుప్రభు వారు జక్కయ్య అంటే నీ పేరుతో సైతం చెప్పగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా దిగుము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. నేడు నేను నీ ఇంట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు కదా ఎలీషా. ఇప్పుడు మన ఇంట్లో యేసుప్రభు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఉండాలి? ఈ గృహాధిపతి యేసే. ఈ గృహాధిపతి, గృహంలో అధిపతి ఎవరు? కొంతమంది పైన ఏసి, ఈ గృహాధిపతి యేసు అని ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మైకేల్ జాక్సన్ ఫొటోస్. ఏ జాక్సన్? మైకేల్ జాక్సన్. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే గుర్రాల ఫోటోలు ఉన్నాయి, అన్ని గుర్రాల ఫోటోలే. నేను అడిగాను, ఏంటి సార్ ఈ గుర్రాలంటే? మన ఊహలే గుర్రాలైతే ఆయన ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాడు, గుర్రంలాగా పరిగెడాలనుకుంటాడు. పరిగెడాలంటే ఏమవుద్ది? ఆ గుర్రలాగా అందరూ పరిగెడతారండి, ఫోటోలు మాత్రమే. ఇంకా కొంతమంది యేసు ప్రభు ఈ గృహాధిపతి యేసు అనేది పైనేమో ఒక బొమ్మ ఉంటుంది. ఏ బొమ్మ అది? చూస్తే ఉదయానికి ఏమొస్తుంది? అది ఈ గృహాధిపతి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏం మారారు మనం? నీ ఇంటిలో ఏముంది అంటే, యేసు ప్రభు నేడు నేను నీ ఇంట అంటే అర్థం ఏంటి? కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు చెప్పగా త్వరగా దిగి, బా ఎంత వచ్చింది, త్వరగా దిగి ఆ యేసు ప్రభు వారు మా ఇంటికి వస్తారనగానే సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషముతో చేర్చుకుని, అప్పుడు జనాలు చూడండి, జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, అంతేనా? మనం బాగుంటే చూడలేరు. యేసుప్రభు నాడు యేసుప్రభు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమంటారు? ఇతను పాపుల ఇంటికి బా. మనం ఏదైనా ఒక పని చేస్తే మనం చూసి శనిగేవాళ్ళు బోలు మంది ఉంటారు. అందంగా తయారయ్యారు అనుకోండి, ఎలాగేముంది అనుకుంటారు. ఒక జీవితంలో మనిషిని ఇంకొక మనిషి ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంటాడు. అయితే సణుక్కున్న యేసుప్రభు వారు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, నిలబడి ఇదిగో ప్రభువా. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడని నీ ఆస్తులు ఇచ్చామని ఇచ్చాడా? కానుక అనేది ఎప్పుడు మేము చెప్తే ఇచ్చేది కాదు కానుక. అర్థమైంది మీకు? దేవునికి నీ హృదయంలోంచి నేను ఇవ్వాలి అనే తలంపు రావాలి. కొన్నిసార్లు కొంతమందికి మాకు చెప్తే ఇస్తాం కదండి, మాకు డిమాండ్ చేస్తే ఇచ్చేది కాదు అది. నేను సంపాదించిన దాంట్లో ఎంతండి? అందరు చెప్పండి. నా ఆస్తిలో
సగం బీదలకి, తర్వాత ఇచ్చేస్తారా? మీ ఆస్తిలో సగం దేవుడికి ఇస్తారా? అయ్యి బాబా, సగం ఆస్తే ఏమైపోవాలి? మనం ప్రభు దగ్గరికి ఎందుకు వస్తుంది తెలుసా? మనకి యేసు ప్రభా దించు దించు, ఎక్కడి నుంచి? పైనుంచి దించు. మనం దేవుడికి ఇచ్చేదంతా. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఒక కొబ్బరికాయ పట్టుకెళ్తారు. ఏంటి? ఒక మొక్క దేవుడికి, ఒక మొక్క వీళ్ళకి, అన్ని కోరికలు కోరేస్తారు. ఏడో కొబ్బరికాయ ఇచ్చా అండి, ఒక కొబ్బరికాయ ఇచ్చి అన్ని దేవుడు ఇచ్చేస్తాడా? కొబ్బరికాయ అంత రేటు ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అయిపోయిందండి. ఎందుకంటే దొరకట్లేదు. 50 రూపాయలు కూడా ఉంది. అలాంటి ఒకరు ఏదో ఇచ్చేసి ప్రభా నాకు ఇది ఇచ్చే అనుకుంటున్నాం. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? జక్కయ్య, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చున్నాను. ఆయన పాపి అన్న కారణం అన్యాయంగా తీసుకున్నాడు. ఎవరి దగ్గర చెప్పండి? మనం ఎప్పుడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోకూడదండి. మనకు అవసరం లేదు. అది నీది కానప్పుడు ఎందుకు దాని గురించి వెంపర్లాడతావు? అన్యాయంగా ఎవరైనా తీసుకుంటే ఎన్ని వందలండి? 10,000 తీసుకుంటే బంపర్ ఆఫర్. ఎంత మారు మనసు ఎలా వచ్చింది? యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా గొడవ పెట్టారు అనుకోండి, కచ్చా బిగించేసి మొత్తం అంతా చదివేస్తున్నారు అనుకోండి, ఎనగోడని భాష అంతానా, అబ్బాబ్బాబ్బాబ్బా ఏం నేర్చుకున్నారా అంటారా? చాలాసార్లు మనం దొరికిపోయేది అక్కడే. ఏది 4 గంటలు నేను ఇస్తాను అన్నట్టు లాస్ట్ వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే, అందుకేసు అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో ఏముండాలి? యేసయ్య రక్షణ ఉండాలి. అందుకే నీ ఇంటిలో ఏముంది? ఎలీషా అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏముంది? రక్షణ ఉండాలి. ఆకాను ఇంటిలో దొంగతనం చేసిన బంగారం ఉంది. ఆకాను గుడారంలో. యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు రాహేలు గుడారంలో విగ్రహములు ఉన్నాయి. ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. మామయ్య వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు మా దేవతలను పడి వెళ్ళిపోతున్నావు అని అన్నీ ఏం చేసాడు? అన్ని గృహాలని గుడారాలు ఇస్తే ఈ గుడారం నుండి దొరికిపోతానని చెప్తే ఏం చేసిందంటే, ఒంటె సామగ్రులు ఆ విగ్రహాలు దాచి దాని మీద కూర్చొని నేను ఇక్కడి నుంచి కదలకూడదు, కడగా ఉన్నాను అని చెప్పి, నన్ను ముట్టుకోవద్దని చెప్పి అవి దాచి. గుడారంలో ఏముంది? విగ్రహమా? దాచబడిన బంగారమా? రక్షణ ఏముంది? ఆకాను దాచాడు. కానీ ఆకాను ఒక్కడితో పోలా. ఎవరి వల్ల? ఆకాను కుటుంబం అందరినీ చంపేశారు. ఒకడు తప్పు. ఈరోజు నీ ఇంట్లో ఏముంది అని అడిగితే ఈమె ఏం చెప్తుందంటే, సేవకుడి దగ్గర ఎప్పుడు యథార్థంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? సేవకుడి దగ్గర చదువు నాకు వచ్చేద్దాను. అందుకమే నా ఇంటిలో ఏమా నీటికుండా నూనెకుండా మరి బాగా చదవాలా? దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీటికుండా అనగా నా బైబిల్ ఎలాగుందా, మా బెస్సం బైబిల్ ఎలాగుందా నీటికుండా అనుకుంటున్నాను నేను. మళ్ళీ నీటికుండా అంటే మళ్ళీ యోహాను సువార్త 4వ అధ్యాయం వెళ్ళిపోవాలి. ఎవరు అక్కడ? 4వ అధ్యాయం సమరస్యలోకి వెళ్ళిపోవాలి మనం. వస్తాను, అక్కడికి కూడా వస్తారా? కాబట్టి నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు యథార్థంగా ఒక మాట చెప్పినావు. నా దగ్గర ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. మన ఇంట్లో అప్పుడప్పుడు కొంతమంది ఫ్రిడ్జ్లో విస్కీ బాటిల్ పెట్టేవాళ్ళు ఉంటారా? మీ ఇంటిలో ఏమున్నది? మీ జేబులో ఏమున్నది? అది
నీ సెల్ ఫోన్లో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఈరోజు నీ ఇంట్లో ఏముందంటే నూనె కుండ తప్ప. నూనె అని అనగానే మీరు ఇది చరిత్ర, కానీ నూనె అనే మాటలో ఏముందంటే చాలా అర్థాలు నూనె గురించి బైబిల్లో వాడబడింది. ఒకటి, నూనె ప్రార్థనకు సాదృశ్యం. దేనికండి చెప్పండి? మీ ఇంట్లో ఏమంటారు ఇప్పుడు? యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి, 5వ అధ్యాయం 14వ వచనం. మీ ఇంటిలో నూనె ఉంటే నూనె దేనికి సాదృశ్యం చూద్దాం. 5:14. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు పిలిపించి వారు ప్రభు నామమున నూనె రాసి ఆమేన్. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా వ్యాధి ఉందనుకోండి, ఎవరికైనా వ్యాధి వస్తే, ఎవరికైనా రోగం వస్తే ఏం చేయాలి? సంఘ పెద్దలు పిలాలి, సంఘంలో ఉన్న వారిని పిలాలి. పిలిచి ఏం చేయాలి? ప్రభు నామమున. ఏ నామమున? అందరూ చూడండి, నూనె రాస్తారు కదా, ఎక్కడ సిలువ పట్టి వేస్తారు కదా, అది ఎవరి పేరు మీద రాయాలి? దేవుని నామమున, దేవుని పేరు రాయాలి. ఆ నూనె కూడా రాసేది ఎవరు తెలుసా? ఏకపత్ని పురుషుడై ఉండాలట. ఎవడు ఉండాలి? ఈ మధ్య పెళ్ళి కానుడు రాసేస్తున్నాడు, పెళ్ళి అయినోడు రాసేస్తున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నవాడు రాసేస్తున్నాడు, ఎవడు పడతాడు రాసేస్తున్నాడు. నూనె ఎవడు పడతాడు రాసేయడానికి కాదు. ఏకపత్ని పురుషుడు, కుటుంబాన్ని చక్కగా వెళ్ళేవాడు, మద్యపానం కొట్టేవాడు కాదు. నూనె రాసి ఏం చేయాలి? ఈ నూనె ఎందుకు సాదృశ్యుడు? ప్రార్థనా జీవితం. ఏ జీవితం అండి? మీ ఇంట్లో ఏముండాలి? గంటల ప్రార్థన చేయండి, దేవునిలో ఉండండి. మీ ఇంట్లో ఏముందంటే నూనె తప్ప ఏమీ మీరేమన్నా తెలుసు? మా ఇంట్లో ప్రార్థన తప్ప, ప్రార్థనా శక్తి తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న బస్సు ఎక్కాం మేము. బస్సు ఎక్కితే మన ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెట్టారు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. ఆ టికెట్ మీద స్త్రీ శక్తి అంట. ఏ శక్తి చెప్పండి? ఏ శక్తి? ఉన్న శక్తులు సరిపోలేదు, ఇప్పుడు ఏ శక్తి పెట్టారు? ఒక బస్సులో అందరూ ఆడవాళ్ళు ఎక్కారు అనుకోండి, డీజిల్ ఖర్చు కూడా రాదు వాళ్ళకి. ఏమి రాదు? మీరు కంగారు పడకండి, రాబోయే దినాల్లో కరెంటు బిల్లు పెరగచ్చు, పనులు పెరగచ్చు, ఏదైనా పెరగచ్చు. బస్సు ఎక్కగానే అబ్బా దేవుని స్తోత్రం తండ్రి ఫ్రీ. మనకు అలా ఉంది. అన్నీ రాబోయే దినాలు ఎలా ఉంటుందంటే, మనం బస్సు ఎక్కినంత ఫ్రీగా ఉండదు. కాబట్టి చాలా దూరం ప్రయాణం చేయాలన్నా కొన్ని బస్సులు ఉన్నాయి, కొన్ని బస్సులు లేవు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని శక్తులు ఉండగా మళ్ళీ ఏ శక్తి బయలుదేరింది ఇప్పుడు? స్త్రీ శక్తి. ఇది కాదండి, ప్రార్థనా శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. పాట ఉంది, ప్రార్థనా శక్తి నాకు. ఏం కావాలి? ఏ శక్తి కావాలి మనకి? స్త్రీ శక్తి, ప్రార్థనా శక్తి. ఏ శక్తి? ప్రార్థన గురించి బైబిల్లో ఎన్ని మీరు చదవండి. నేను రెబకా గురించి, ఎలియాజరు గురించి ధ్యానం చేస్తున్నాను, ఒక పాట రాయాలని. ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఒక బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వచ్చిన కార్యము సఫలము చేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు రెబకా అక్కడికి రావటం, ఆమె నీళ్లు తోడుకోవడం, నీళ్లు పోస్తావా అనేటప్పుడు నీళ్లు పోసింది. నీవికే కాదయ్యా, నీతో వచ్చిన ఒంటెలకు కూడా ఆ ఒంటెలు మోకరించినట్లుగా బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ ఒంటెలకు కూడా, అమ్మా ఒంటె నీళ్లు తాగితేనట 6 నెలల దాకా దాహం ఏదంట దానికి. అంటే ఎన్ని నీళ్ళు తాగుద్ది? మీరే రెబకా అనుకోండి, నుయ్యంది అనుకోండి,
కింద నుంచి నీళ్లు తోడుకుని కడవతో దొరికారు. మనకి పైపు మోటార్లు ఏమి లేవు కదా అప్పుడు, ఉన్నాయా? మోటార్ ఉందండి. ఆ లోపలికి వెళ్ళి దిగి కడవట్టుకొచ్చి నీళ్ళు ఇతనికి పోయాలి. తర్వాత మనం చేయగలమండి? ఎక్కడికైనా సరే దేవుని పని అనేటప్పటికి ఏమవుద్ది? అవి బాబు మెట్లు ఎక్కలేమండి, ఇంత దూరం నల్లలేమండి, నడవగలమా? దేవుని కొరకు దేవుని పని చేసేటప్పుడు అది ఎంత లోతైనా ఏం చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత కష్టమైన దేవుడి పని. నేను దేవుడి పని ఇప్పుడు అశ్రద్ధగా చేయను, శ్రద్ధగా చేయాలి. ఎలియాజరు ప్రార్థన చేశాడు కాబట్టి అనుకున్నది దేవుడు కార్యం చేశాడు. మీ ఇంట్లో ఏముండాలి ఇప్పుడు చెప్పండి? ప్రార్థన ఉండాలి. నూనె రాసి ఏం చేశారు? ప్రార్థన. ఈ నూనె ఇంకోటి వాక్యానికి కూడా సాధన. యోబు గ్రంథం 29. టైం ఎంత అయిందండి? ఓకే, 9 ముగిస్తాను నేను. యోబు గ్రంథం 29:6 ఒక మాట ఉంది. నూనె ఎక్కడ ప్రవాహముగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నూనె ఎందుకు? అడుగల నేతిలో పడెను, బండ నుండి నూనె ప్రవాహముగా. దీనిని మనం వాక్యానికి ఆపాదిస్తాం. ఇక్కడ ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంటుంది. అయితే వాక్యము కూడా నూనె. దేంతో సమానం అండి? వాక్యం. మీ జీవితంలో ఏమన్నా తెలుసా? వాక్యం ఉండాలి. మనం పాట పాడతాం, నీ వాక్యమే నన్ను. మరి వాక్యం వింటున్నారా మీరు? వాక్యం చదువుతున్నారా రోజును? కొంతమంది బైబిల్ చదవమంటే, కీర్తనలు చదవమంటే ఏ హో వా నా కపరి చదవచ్చు కదా, ఎందుకు చదవలేరు? అది అసలు చదివితే కదా, బైబిల్ చదివితే కదా. బైబిల్ చదవాలి. మా నాన్నగారు ఏం చదువుకోలేదండి. ఏం చదివారు తెలుసా? బైబిల్లో చదివారు ఆయన. కానీ స్పష్టంగా చదవగలరు. మీరు రోజు ఏం చేయాలి? బైబిల్ చదవండి. నూనె ప్రార్థనకు సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యమే. ఈ 3 ఉండాలి. అప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, ఇంట్లో ఏముందంటే నూనె తప్ప ఏమీ లేదంటే, చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి అందరి దగ్గరికి పాత్రలు అడుగుని పెట్టండి, ఒక దగ్గర పెట్టండి అన్నాడు. పెట్టిన తర్వాత తలుపులు వేసేయండి అన్నాడు. ఏమన్నాడు? తలుపులు వేసేయండి అన్నాడు. ఇప్పుడు నూనె ఆ కొండల్లో పోసేటప్పుడు తలుపు ఎందుకు వేసేయమన్నాడు? ఎవరు చూడకూడదా? దేవుడి అద్భుతం ఎవరు చూడకూడదా? దేవుడి అద్భుతం అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని కార్యాన్ని చూడాలి కాబట్టి ఆ తలుపు వేసేయాలంటే అర్థం ఏంటంటే, లోకంలో ఉన్నది ఏది నీకు అడ్డు రాకూడదు. దేవుని కార్యం జరగాలంటే, దేవుడి కృప నీకు కావాలంటే, లోకం అనేది నీకు అడ్డంగా. ప్రార్థన చేసినప్పుడు కూడా నీ తలుపు వేసుకొని తలకు స్నానం చేసి ఏం చేయాలి అంటే, తలుపు ఎందుకు వేసుకోమన్నాడు? లోకంతో సంబంధం, నీకు దేవునికి సంబంధం. ఇక్కడ అద్భుతము కూడా జరిగినప్పుడు సేవకుడు ఏం చెప్పాడు? తలుపు వేసుకో. సేవకుని విధేయత చూపించాలి. తలుపు వేసుకుని ఏం చేసి తెలుసా? ఆ నూనెను ఆ పాత్రలో పోయడం మొదలుపెట్టారు. ఇంకా పాత్రలో నేను ఎవరి దగ్గర పాత్ర అన్ని పాత్రలను నింపేశాడు. ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? వట్టి పాత్రలన్నీ దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడికి? ఏ పాత్ర? వట్టి పాత్ర. చాలామంది వట్టి పాత్రగానే ఉన్నారు. ఇర్మియా గ్రంథం 2:13 మనిషి జీవితం ఏ పాత్రగా ఉందంటే వట్టి పాత్ర. నీరు నిలవని తొట్లు లాగా ఉన్నారట. చాలా ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 2:13 చాలా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2:13 ఎన్ని నేరాలండి? 2 నేరాలు చేసి ఉన్నారు. దేవుని విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన
నీళ్లు నిలవని తొట్లను ఏం చేశారండి? మీరు బకెట్కి బద్దలైపోయిన బకెట్కి నీరు పట్టారనుకోండి, ఎంతసేపు ఉంటుంది అందులో? ఎంతసేపు ఉంటుంది? పోనీ మీకు బిందె ఉంది, ఆ బిందెకి చిల్లు ఉంది, వాటర్ పట్టుకుని ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలి, ఏమవుద్ది అప్పుడు? ఇంటికి వెళ్ళే లోపు మొత్తం నీళ్ళు ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద ఉంటాయి. దానికి ఏముంది? చాలామంది నీళ్లు నిలవని తొట్లులాగా వట్టి తొట్లుగానే ఉన్నారు. ఇటువంటి వారు ఎక్కడ రావాలి? యేసయ్య సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో అందరూ ఇలాగే ఉన్నారండి. నీళ్లు నిలవని తొట్లు. 2 నేరాలు చేశారట. ఎన్ని నేరాలు? ఒకటి కాదండి, 2 నేరాలు. ఒకటి, తొట్లను తొలిపించుకున్నారు, వట్టి పాత్రలుగా, నీళ్లు నిలవలేదు. మనకు కూడా అప్పుడప్పుడు నీళ్లు నిలవ మన తొట్లో. వాక్యాన్ని వింటున్నాం, అదేమవుదు? హృదయంలో ఉండదు. ఎందుకు ఉండదు? నీళ్లు నిలవని తొట్టిగా అయిపోయింది. ఇలాంటి వట్టి పాత్రలన్నీ ఏం చేయాలి? ఎలీషా అనే దైవజనుడు చెప్పినట్టుగా ఆ తలుపు వేసిన సందర్భంలోకి, ఆ యొక్క మందిరంలోనికి రావాలి. తలుపు వేశారు, ఆ కుండాలు అన్నీ కూడా నింపబడ్డాయి. సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వట్టి కొండతో వచ్చింది. కానీ నిత్య జీవ జలం అనేటువంటి ఒక జలమును తన జీవితంలో నింపుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. వట్టి కుండలుగా, వట్టి పాత్రలుగా మనం ఉండకూడదు. అది వాక్యముతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి. అలా తీసుకొచ్చినప్పుడు ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయినప్పుడు సేవకుడు అంటున్నాడు, ఇంకా నూనె నిలిచిపోయింది అన్నప్పుడు, ఈ నూనె అమ్ముకొని మీ అప్పులన్నీ తీర్చుకొని బ్రతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి తెలుసా? మనం నూనె అమ్ముకోవడానికి, మన నూనె ఏమి? నూనె అమ్ముదామంటారు రేపటి నుంచి? నూనె అమ్ముదామా? కచ్చిపులు అమ్ముదామా? కచ్చిపులు. ఒకసారి ఒక పరిచర్యకి వెళ్తే ఆ పరిచర్యలు ఏం చేస్తున్నారంటే గుడ్లు అమ్ముతున్నారు. ఏమిటి? అయ్యగారు ప్రార్థన చేసేస్తారు, గుడ్లన్నింటికి ప్రార్థన చేసేస్తారు. గుడ్డు 100 రూపాయలు. ఎంత? గుడ్డు 2 రూపాయలే, కానీ అక్కడ కొంటే ఎంత? 100. అక్కడ వ్యాపారం బాగుంటుందేమమ్మా? వ్యాపారం బాగుంటుందా? నూనె సీసా వ్యాపారం, సీసా 50 రూపాయలు, అది నూనె. ఇక్కడ ఒక ఆయన వచ్చేవారు, రావు గారు అని ఒక ఆయన వచ్చేవాడు. ఆయన నీళ్ళు ఏం చేసేవాడు అంటే, నీళ్ళు ఉంటాయి కదా, ప్రార్థన చేసి జీవ జలాలకి తెచ్చేవాడు. అందరూ తాగేసేవారు, తెగ తాగేసేవారు ఆ నీళ్ళు. ఆఖరికి ఏం చేశాడో దాన్ని ఈటీ ఓడి క్యాచ్ చేశాడు. ఇటువంటి ఎవడో చెప్పాడు, ఇలాగ నీళ్ళని, గోదావరి నీళ్ళని ఏం చేస్తున్నాడు ఈయన, జీవజలాలు చెప్పి అమ్మేస్తున్నారని చెప్పేసి అది టీవీకి ఇచ్చేటప్పటికి అది పెద్ద సెన్సేషన్ ఆ రోజుల్లో. ఈటీవీ న్యూస్లో వచ్చింది. దెబ్బకి నీళ్ళు అమ్మడం మానేశారు. ఏం మానేశారు? ఈరోజు షాప్ వ్యాపారం అయిపోయింది. మనం అమ్ముకోవడానికి కాదు, మనం నమ్ముకోవడానికే వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనె ప్రార్థనా జీవితం, వాక్యం అనే జీవితం, ఆత్మ జీవితం, 3 ఉండాలి మనకి. ఏముండాలి చెప్పండి? ప్రార్థన, వాక్యం, దేవుని ఆత్మ. ఈ 3 ఉంటే ఆ కుటుంబం అప్పులు లేని ఆశీర్వదింపబడిన ఇంటిగా దేవుడు ఆ ఇంటిని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన ఉందా మన ఇంటి దగ్గర? వాక్యం ఉందా? దేవుని ఆత్మ వస్తుందా? ఈ 3 ఉండాలని కోరుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.